దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకేస్తోంది. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్స్ దూసుకెళ్తున్నాయి. 2200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, దాదాపు 600 పాయింట్ల లాభంలో నిఫ్టీ సూచీలు కొనసాగుతున్నాయి. జియో ఫినాన్స్, శ్రీరామ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఒకసారి బిజినెస్ ఎక్స్పర్ట్ అలాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారితో ఒకసారి మాట్లాడదాం. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్. సో హౌ డు యూ సీ దిస్? ఎలా కనిపిస్తోంది? ప్రస్తుతం యుద్ధం ముగింపు పలికారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలోనే ఈ లాభాలు అనుకోవచ్చా? ఇదంతా ఎక్స్పెక్టెడ్గానే వెళ్తోందా? మరి ఇంత స్థాయిలో స్టాక్ మార్కెట్స్ పరుగులు పెడతాయని ఊహించిందేనా? ఎలా చూస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? సో ఓవరాల్ గా మార్కెట్ చూస్తే మనకి ఏప్రిల్ మిడ్ నుంచి కూడా మళ్ళీ మనకి అప్ సైడ్ చూస్తూ వచ్చాం. అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొద్ది కాలంగా ఒక నేరో రేంజ్ కి మార్కెట్ లోపడి ఉండింది. జనరల్ గా ఏంటంటే అలా యుద్ధ వాతావరణం ఉంటే మార్కెట్ పతనం అవ్వాలి. అయితే ఈసారి మార్కెట్ పతనం కాలేదు. స్టేబుల్ గా ఒకే రేంజ్ లో ట్రేడ్ అవుతూ వచ్చే డైలీ క్యాండిల్స్ లో 20-డే మూవింగ్ యావరేజ్ ను కూడా దిగకుండానే క్లోజ్ అవుతూ వచ్చింది. అయితే మనకి ఫ్రైడే రోజు మాత్రం కొంచెం నెగటివ్ గా కనబడింది. 24,016 ఆ స్థాయిలో ఉండింది. మార్కెట్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అనౌన్స్ అయిందో తర్వాత మార్కెట్ లో జోష్ వచ్చింది చెప్పొచ్చు. మార్నింగే ఓపెనింగ్ 420 పాయింట్లు గ్యాప్ అప్ తో నిఫ్టీ ఓపెన్ అయింది. ప్రస్తుతానికి 695 పాయింట్లు లాభపడి 24,703 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక్క ఫార్మా రంగం తప్ప మిగతా అన్ని రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా భారీ లాభాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ నేరో రేంజ్ లో ఏదైతే ట్రేడ్ అయిందో ఆ ట్రేడ్ రేంజ్ టాప్ 24,590 ఉంది. ఆ స్థాయిని బలమైన వాల్యూమ్ తో లాస్ట్ 10 minutes లో దాటడం నిఫ్టీలకు శుభసూచకంగా చెప్పొచ్చు. ఈ రోజు కనుక 24,600 స్థాయికి పైన మార్కెట్ కనుక క్లోజ్ అయితే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,000 స్థాయి పైన అక్కడ దాకా కూడా ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్న రెసిస్టెన్స్ అన్నిటి క్విక్ గా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 24,000 అనేది స్ట్రాంగ్ మద్దతుగా ఉంటుంది లాంగ్ టర్మ్ లో. రైట్, మీరు చెప్పినట్టుగా యుద్ధ నేపథ్యంలో, యుద్ధ భయాల నేపథ్యంలో పడిపోవాల్సిన మార్కెట్లు 24,000, 23,000 చిల్లర ఆ ఎండ్లోనే అంతకంటే దిగకుండా అక్కడ రెసిస్టెన్స్ మనం చూసిన పరిస్థితి కూడా చూసాం. ప్రస్తుతం ఈ పెరుగుతున్నది ఇది టెంపరీగా భావించాల్సిన అవసరం ఉంటుందా? ఇక రాబోయేది పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుందా గీతానంద్ గారు? సో మనకి యాక్చువల్ గా 5 నెలలు కంటిన్యూస్ గా నరకం చూపించిందండి ఇన్వెస్టర్స్ మార్కెట్. సెప్టెంబర్ నుంచి కూడా 5 నెలల పాటు ఆల్మోస్ట్ మార్కెట్లు ఎక్కడ పెరగలేదు. ఇప్పటికి కూడా మనం చూస్తే ఈ రోజు పెరుగుతున్నాయి లేదా గత నెల 2 నెలలుగా పెరుగుతున్నాయని చెప్పుకోవడమే కానీ ఓవరాల్ గా 6 months రిటర్న్స్ 1 year రిటర్న్స్ చూస్తే పెద్దగా మార్కెట్ రిటర్న్స్ రాలేదు. కాబట్టి లాంగ్ టర్మ్ లో అంటే ఇంకొక 1 year లో ఆర్ ఇంకో 6 months లో యావరేజ్ అట్లీస్ట్ ఇంకో 5-6% మార్కెట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కరెక్షన్ అనేది పూర్తయింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఎటువంటి యుద్ధ వాతావరణము లేకుండా ఉంటే సో మార్కెట్లు అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 26,000 స్థాయి నుంచి 27,000 స్థాయిని అయితే చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓకే గీతానంద్ గారు.